మాటి మాటికి మా ఇండ్లు గూలగొడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే మా ఇండ్లు గూలగొట్టు, మాకేం అభ్యంతరం లేదు. కానీ పేదల ఇండ్ల జోలికి పోకు, వాళ్ళను రోడ్డు పాలు చేయకు, వాళ్ళు ఇండ్లను వదిలేయి. ఊర్ల ఊర్ల ఊర్లనే ఊర్లనేమో రైతులకు ఊర్లనేమో రైతుల గోస ఇట్లున్నది, పట్నంలోనేమో పేదల గోస అట్లున్నది. ఊర్లలోనేమో రైతులను పట్టించుకోవట్లే, రైతులకు రైతు బంధు ఇవ్వట్లే, రుణమాఫీ పేరుతో రైతుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు. ఒక దిక్కు రైతులు చచ్చిపోతా ఉన్నారు, ఇంకో దిక్కు రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆ రైతులకు సన్నబియ్య ఏంది 500 బోనస్ ఇస్తా అన్నాడు, అది లేదు. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, అది లేదు. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, అది లేదు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఒక దిక్కు రైతులను ఆట ఆడుకుంటా ఉంటే ఇవాళ పట్నంలో వాళ్ళ ఇండ్లు గులగొట్టి పేదలు ఇది ఈ కాంగ్రెస్ సర్కారు ఒకటే కనిపిస్తా ఉన్నది. ఇవాళ ఒక పేదల పాలిట శాపంగా మారింది. ఊర్లల్లో రైతులను ఆడుకుంటా ఉంది, హైదరాబాద్ లో పేదలను ఆడుకుంటా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ పేదల కోసం, ఈ రాష్ట్రంలో పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం చెప్పండి. వాళ్ళ మంచి కోసం కానీ, లేకపోతే వాళ్ళ బతుకు కోసం కానీ, వాళ్ళ భవిష్యత్తు కోసం కానీ తీసుకున్న ఒక్క నిర్ణయం చెప్పండి. లే, ఆడని రైతులను ఆగం పట్టిస్తూ ఉన్నది, ఈడ పేదలను ఆగం పట్టిస్తూ ఉన్నది. ఇవాళ వాళ్ళు ఏందండి 12,000 15,000 కూలీ నాలు వేసుకొని చిన్న ప్రైవేట్ కంపెనీలలో చిన్న సన్నకారు రైతుల ఉద్యోగాలు చేసుకుంటూ గడుపుతూ పొట్టకు తింటున్నామా లేదా అని బతుకుతున్న వాళ్ళని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆగం పట్టించి వాళ్ళని కనీసం ఇండ్లు గూల కొడతా ఉంటే ఆడబిడ్డలు ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. అయ్యా రేవంత్ రెడ్డి, ఒక ఇంట్లో 2 ఆడోళ్ళు 2 మొగోళ్ళు ఉన్నారనుకుందాం, 4 ఉన్నారు. 4 గల ఆ కుటుంబాన్ని అబ్బాయిల గురించి పక్కన పెడితే ఇవాళ నువ్వు పట్టపగలు వచ్చి ఇల్లు గులగొట్టినావు. ఆడబిడ్డలు ఏడ బాత్రూమ్ పోతారు, ఆడబిడ్డలు ఏడ స్నానం చేసుకుంటారు, ఆడబిడ్డలు ఏడ బట్టలు చేంజ్ చేసుకుంటారు, ఏడ పండుకుంటారు? కనీసం ఆలోచించినవా? ఇనికిత జ్ఞానం ఉందా? అధికార దర్పణంతో, అధికార మదంతో విర్రవీగిపోయి అధికారం మా చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతా ఉన్నావు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు మనిషివైతే నిజంగా ఈ తెలంగాణ బిడ్డలు పండించిన పంట నువ్వు కడుపులోకి పోతే ఆలోచించు. ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు ఏడ బాత్రూమ్ పోతారు? కనీసం పైకానా లేని పరిస్థితికి ఇలా తెలంగాణ ఆడబిడ్డను హైదరాబాద్ నడిబొడ్డులో అవమానిస్తా ఉన్నావు. ఇవాళ నువ్వు వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక దిక్కు ఇల్లు గులగొట్టినావు, అక్కడ బ్యాంక్ కూడా వచ్చి పైసలు ఈఎంఐ అడగబట్టే వాళ్ళ మీదకి కుస్తీకి పోవట్టే అట్లా వాళ్ళు చచ్చిపోవాలా? ఇప్పటికీ 10 మందిని మింగినావు, నీ పొట్టకు పెట్టుకున్నావు. ఇవాళ ఇండ్లు గూలగొడుతున్నారేమో నా భయంతో హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతా ఉన్నారు ఇవాళ జనాలు. ఇలా ఆడబిడ్డల పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించు రేవంత్ రెడ్డి. ఆలోచిస్తున్నారా అయ్యా ముఖ్యమంత్రి గారు? మీరు ఈ తెలంగాణ బిడ్డలో ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ బిడ్డలు పండించిన పంటనే కనుక మీరు తిని ఉంటే ఇలా ఈ ఆడబిడ్డల పరిస్థితిని ఇంత అధ్వానంగా నువ్వు తయారు చేస్తున్నావా చెప్పు? లేకపోతే ఆంధ్రలో కూడు తినుకుంటా, ఆంధ్రలో చెప్పులు నాకుతూ, ఆంధ్రలో చెప్పులు పాలిష్ చేస్తూ ఇలా తెలంగాణ బిడ్డలను అవమానిస్తున్నావా? ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి ఒప్పుకో. ఈ తెలంగాణ బిడ్డలు పండించిన పంటనే నువ్వు తింటే నా ఆడబిడ్డలను హైదరాబాద్ నడి ఒడ్డున ఎందుకు అవమానిస్తా ఉన్నావు? వాళ్ళకి కనీసం టైం ఇవ్వాలి కదా. నీ అన్నకేమో నోటీస్ ఇస్తావు ఇల్లు గూలగొట్టడానికి, నా ఆడబిడ్డలకు నా ఇంట్లోనేమో గూలగొడతా ఉంటావు. ఇలా ఆ పేదలు రోడ్ల మీదకి వచ్చినారు, వాళ్ళకి కనీసం అర్జెంటుగా పైకానా వచ్చిందంటే ఏడబోతారు, ఏడ ఉంటారు, ఏడ వస్త్రాధరణ చేసుకుంటారు? కనీసం ఇనికిత జ్ఞానం ఉందా? ఉట్టిన జేసీబీలు బుల్డోర్లు తీసుకొచ్చి ఇల్లు నేలమట్టం చేస్తేవి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక పేదోడి ఆకాంక్ష, అది వాడి కళ. ఒక కన్న కొడుకుతోటి, ఒక కన్న బిడ్డతోటి సమానం ఒక ఇల్లు పేదోడికి, బడుగు బలైన వర్గాలకి. నువ్వు వాళ్ళ ఇండ్లు వచ్చి గులగొట్టి కనీసం వాళ్ళకు ఆధారాలు చూపెట్టకుండా, వాళ్ళకు ఇంటికి షిఫ్ట్ చేయకుండా, వాళ్ళకి కనీసం ₹1 ఇవ్వకుండా దొబ్బి తిన్నదెవరు? ఇన్నేళ్ళు కరెంటు బిల్లులు దొబ్బి తిన్నదోలు, నీళ్ళ బిల్లులు దెబ్బ తిన్నదోలు, ఇల్లు శిస్తులు తిన్నదోడు. ఇవన్నీ దొబ్బి తిని ఇలా అదే కుటుంబాలను నడి రోడ్డు మీద తీసుకొచ్చారు. అసలు ఆ ఇంటికి పర్మిషన్ ఇచ్చినోని కదా ఫస్ట్ బొక్కలో వేయాలి. ఆ ఇంటికి పర్మిషన్ ఇచ్చినోని, ఆ ల్యాండ్ అమ్మినోని కదా ఫస్ట్ బొక్కలో వేయాల్సింది. ఫస్ట్ మీ సర్కార్ని బొక్కలో వేయాలి. ఎందుకంటే మీ కాంగ్రెస్ సర్కారులు ఉన్నప్పుడే
ఎందుకంటే మీ కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడే ఆ ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చిరు. ఇలా ఆ బిడ్డల్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఆడబిడ్డల్ని ఆ పేద కుటుంబాలని అవమానించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి, ఇది నీకు సమన్యాయం కాదు. నువ్వు ఈ ప్రాంత బిడ్డవే, నువ్వు ఈ ప్రాంత బిడ్డవే కాబట్టి నువ్వు ఉద్యమంలో లేకున్నా నీకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఈ తెలంగాణ బిడ్డలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ పాలిట నువ్వు ఎముడిగా తయారు కాకుండా కనీసం వాళ్ళ కోసం ఒక మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తే నిన్ను ఇంకో 5 ఏళ్ళు కూడా ఎక్స్టెండ్ చేసి నీకు ఇంకో 5 ఏళ్ళు కూడా మద్దతు పలుకుతూ ఉంటారు. లేదు నేను ఇలాగే చేస్తా, నేను ఒంటెద్దు పోకల్ లాంటి నిర్ణయాలే తీసుకుంటా, నా ఇష్టం నా రాజ్యం, నేను ఏమన్నా చేస్తా, నిజాంలాగా పాలిస్తా అంటే మాత్రం ఇక్కడ ఎవడు చూసుకోరు. తెలంగాణ బిడ్డలు చాలా చైతన్యవంతులు. అలాగే ఆ చైతన్యంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఈ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. దాని ముందు నువ్వెంత, నీ పాలన ఎంత? తెలంగాణ 4 కోట్ల మంది ఒక్క దగ్గర నిలబడి ఉమ్మిస్తే ఆ ఉమ్ములో కొట్టుకోబోతావు బిడ్డ, జాగ్రత్త, ఖబర్దార్.